నా దగ్గరికి నేను మాట్లాడేటప్పుడు ఎవరితో నేను ఇదే చెప్తాను. ఒకవేళ పోలీస్ పట్టుకోలేదని అనుకోండి, ఒకవేళ పోలీస్ మిమ్మల్ని ఆపలేదు, కానీ మిమ్మల్ని మీరు నియంత్రణలో లేనంతగా తాగి మీరు సోయ కోల్పోయినప్పుడు మీ కుటుంబానికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఆ 2 కిలోమీటర్ల దూరంలో ఏమైనా జరగచ్చు. మీరు బాగానే నడుపుతున్నాను అనుకుంటూనే ఎన్నో తప్పులు చేసే అవకాశం ఉంటుంది. సో డ్రింక్ అండ్ డ్రైవ్ అనేది అంత భయంకరమైనటువంటి సమస్య. అంత మాత్రమే కాదు, కేవలం డ్రింక్ అండ్ డ్రైవ్ మాత్రమే కాదు, డ్రింక్ అండ్ థింక్ కూడా సమస్యే, డ్రింక్ అండ్ రైట్ కూడా సమస్యే. లేకపోతే ఏ అడిక్షన్ అయినా సరే, మీరు ఉదాహరణకు ఒక రోజు ఉపవాసం ఉండి వెంటనే భోజనం చేయండి, బాగా రైస్ తర్వాత ఈ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే భోజనం మీరు తింటే మీ సోయలో మీరు ఉండరు. మీకు ఏదో నిద్ర రావటమో లేకపోతే భయంకరమైనటువంటి మత్తు